బ్రదర్ దేనికి ఆపారు? ఏం కావాలంట? ఈ టెండర్ కవర్ కోసం. ఓ ఇచ్చే, మరి త్వరగా ఫ్యాక్టరీకి వెళ్ళిపోదాం. ఆ ఎదవలకి ఈ టెండర్ అగ్రిమెంట్ని చచ్చినా ఇవ్వను. అయ్యో, నీకు మీ అమ్మకు ఇదేం అలవాటే? మనుషులు చచ్చినా లెక్క చేయరు, బోడి టెండర్ కోసం చేస్తారా? ఇలాంటి టెండర్స్ నీకు డజన్ వచ్చేలా చేస్తాను. ఇచ్చి ఫ్యాక్టరీకి వెళ్దాం. హే చూడు, నేను గాని ఫ్యాక్టరీ నుంచి వెళ్ళిపోతే నీకు టెండర్ వచ్చినా ఉపయోగం ఉండదు. ఫ్యాక్టరీ ప్రమాదంలో పడుతుంది. అర్థం చేసుకో. నువ్వేమన్నా హెర్క్యులస్వా? మా ఫ్యాక్టరీని నువ్వే నీ భుజాల మీద మోస్తున్నట్టు బిల్డప్ ఇవ్వకు. చూడు, నువ్వు లేనప్పుడు ఫ్యాక్టరీ నడిచింది, నువ్వు పోయాక కూడా నడుస్తుంది. నీ గురించి నువ్వు ఎక్కువగా ఊహించుకోకు, ఓకేనా? రామచంద్ర, ఈ తింగరదానికి ఎలా చెప్పాలరా బాబు? ఇవ్వను, ఇవ్వను. ఇవ్వు. చూడు మ్యాగీ, టైం లేదు, అర్థం చేసుకో. ఇప్పుడు వాళ్ళని కొట్టి వెళ్ళడం కన్నా వాళ్ళ మొహాన ఈ కవర్ కొట్టి వెళ్తేనే మంచిది. అక్కడికి టైంకి వెళ్ళకపోతే నా ఒక్కడి పనే పోదు, కొన్ని వందల జీవితాలు రోడ్డున పడతాయి. అర్థం చేసుకో. పక్కడి, అది ఇవ్వద్దు. బ్రదర్, మీకు కావాల్సిన కవర్. ఇంకా దారవదలండి. ఆఫర్ అయిపోయింది బ్రదర్. ఇప్పుడు మా డిమాండ్ మారిపోయింది. ఈ లెటర్తో పాటు ఆ పాపను కూడా వదిలేసి ఆ పాపను మా చేతుల్లో పెట్టి నువ్వు కార్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. అసలు బాగానే ఉన్నాయి బ్రదర్. అసలు అది ఎవరో మీకు తెలిసేంట్రా? ఎవరైతే మాకేంటి, ఆ పాప డీటెయిల్స్ మాకు అవసరం లేదు. పాప మాత్రమే మాకు కావాలి. ఏంటి, దాని డీటెయిల్స్ అవసరం లేదా? ఎవరో కనుక్కుని ఉండాల్సిందిరా. అది వెంకీగాడి పెళ్ళామని తెలుసుకుని ఉంటే నీకు ఈరోజు ఐసీయూలో చేరే అవకాశమే వచ్చి ఉండేది కాదు. రే, జోక్ చేస్తున్నాడు చూడరా. రేయ్, రేయ్, మాగి, కారెక్కో.
పనిలోకి వెళ్ళరా? ఇంకా మీ బాస్ వస్తాడని నమ్మకం ఉందా? రేయ్, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండిరా, వెళ్ళండి. ఓహో, సరే, మీ బాస్ వచ్చేదాకా వెయిట్ చేస్తానంటారు. మీ ముందే మీ బాస్ ఉద్యోగం. మాయ్యా 12 గంటలకి ఇంకా 2 నిమిషాలే ఉంది. బావుగారు, ఇంకో 2 నిమిషాల్లో ఆడు ఎట్టాగూ రాడు. ఎందుకు ఏడ్నే నిలబడ్డాం? అఖిలమ్మ, ఆ 2 నిమిషాలు అయిపోతే ఆ వెంకీగాడి పేడ విరగడైపోయిందన్న విషయం పక్కా అవుతుంది కదా. అప్పుడు ఇక్కడి నుంచి కదిలితే ఆ తృప్తే వేరమ్మా. అవునవును, అది కరెక్టేలే. ఏంది, మీరింకా ఆ వెంకిగాడి కోసమే చూస్తా ఉండారా? వచ్చేవాడైతే ఈ పాటుకొచ్చుండేవాడు కదా. ఇంక రానివాడి కోసం రాగాలు తీస్తూ పనులు మానుకొని మీరిక్కడే ఉన్నారనుకోండి, 1వ తేదీన మీకొచ్చే జీతంలో ఈ రోజు జీతాన్ని మీకు కట్ చేసేస్తా. ఆ తర్వాత మీ ఇష్టం. హే, వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. పదండి. ఏంది, అట్ట ఆగిపోయినారే? మీ లీడర్ గాడొస్తే బండి సౌండ్ వినిపిస్తాది, కారు హార్న్ కాదు. ఆ వచ్చేది నా కూతురు. మీరు పోండి.